మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో మనం ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, చాలామందికి అవసరమైంది. ఇదే అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్లో ఎలాంటి ఆహారాలు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆహారమే ఒక ఔషధం కింద పనిచేయాలి. రోజువారీగా మనం తినేటటువంటి ఆహారాన్ని సెలెక్టివ్గా జాగ్రత్తగా ఎంచుకొని మనం తింటే అది రక్తపోటుని తగ్గించడానికి, అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నాకు రక్తపోటు ఉండబోయిందా, నాకు లేదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రక్తపోటు అనేది ఏమిటంటే ఒక సైలెంట్ కిల్లర్, ఒక అదృశ్య హంతకి. లోపలే అది దాడి చేసి అనేక అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది కామన్. కాబట్టి ఇది నాకు రాబోయిందా, నాకు ఈ జాగ్రత్తలు అవసరం లేదు అని అనుకోకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని హైపర్ టెన్షన్ అంటారు వైద్య పరిభాషలో. అంటే ఏంటంటే మామూలుగా ఈ ధమనులలో ప్రెషర్ అనేది అవసరం, ఎందుకంటే రక్తం ప్రవహించడం కోసం. కానీ అది మోతాదుకి మించుంటే అప్పుడు దాన్ని వైద్యపరంగా ఒక సమస్య కింద చెబుతాం. అసలు ఆ టెన్షనే లేదనుకోండి రక్తనాళాలలో, అప్పుడు కొలాప్స్ అవుతాయి, అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదు. కాబట్టి టెన్షన్ మెయింటైన్ చేయడం అవసరం. కానీ అది ఓవర్గా అయితే ప్రాబ్లం వస్తుంది. దీంతో అది మళ్ళీ వెనక్కి పోటేసేసి అనేక గుండె జబ్బులకి కారణం అవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోబోతున్నాం. ఏమిటంటే ఇవి అధిక రక్తపోటు తగ్గించడానికి కొన్ని మీరు ఇంట్లో తీసుకునేటువంటి జాగ్రత్తలు చాలా సహాయపడతాయి. అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్కి తీసుకురావాలి. 120/80 నార్మల్ అనుకుంటాం కదా. ఇంతకు ముందు కాలంలో ఏజ్ +100 ఉండొచ్చు సిస్టాలిక్, కిందది మాత్రం 80 to 90 ఉండాలి అని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అన్న భావన ఉంది. అంటే 120/80కి టార్గెట్కి తీసుకురావడానికి ప్రతి వాళ్ళు ట్రై చేయాలి. దీనికి త్రివిధ వ్యూహాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఆహారం, రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్, వ్యాయామం, మూడోది మందులు. కాబట్టి ఆహారం మొదటిది, రెండోది ఎక్సర్సైజ్ తోటి గుండె పనితీరు పెరుగుతుంది. గుండె పనితీరు ఎప్పుడైతే పెరిగిందో, పంపింగ్ యాక్షన్ ఎప్పుడైతే పెరిగిందో, అప్పుడు ఆ ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ నెమ్మదిస్తాయి. కాబట్టి ఆహారం, వ్యాయామం, ఆఖరిగా మందులు, ఈ త్రివిధ వ్యూహాలతోటి మనం ఎదుర్కోవాలి దీన్ని. సరే, మరి మొదటి వ్యూహం ఆహారం అనుకుంటున్నాం కదా. బీపీని తగ్గించే ఆహారాలు ఏమిటి అంటే, ఇక్కడ సింపుల్ లాజిక్. ఏదైనా మీరు పొటాషియం ఎక్కువగా ఉండేటటువంటి, మెగ్నీషియం ఎక్కువ ఉండేటటువంటి ఆహారాలు తీసుకోవాలి. పొటాషియం అనేది డయూటిక్గా పనిచేస్తుంది, మెగ్నీషియం దానికి సహాయపడుతుంది. కాబట్టి పొటాషియంని, మెగ్నీషియంని డైరెక్ట్గా కాకుండా ఇవి ఎక్కువ ఉండేటువంటి ఆహారాలను మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీరు తీసుకుంటే రక్తపోటు స్థాయిని నార్మలైజ్ చేసుకోవచ్చు. హై బీపీకి మరి ఇలాంటి ఆహారాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. కానీ కొన్ని సాధారణంగా దొరికేటువంటి ఆహారాలని వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే నిమ్మజాతి పండ్లు బీపీని తగ్గించడానికి సహాయపడతాయి. రోజు ఒక నిమ్మకాయని నీళ్ళకి పిండేసేసి ఆ నీళ్ళు తాగొచ్చు. లేకపోతే నిమ్మ పుల్లగా ఉంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే నారింజ తీసుకోవచ్చు, లేకపోతే కమలా పండ్లు తీసుకోవచ్చు. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇవన్నీ కూడా నిమ్మజాతి పండ్లు. ఈ సిట్రస్ పళ్ళు శక్తివంతమైనటువంటి రక్తపోటును తగ్గించేటటువంటి కాంపౌండ్స్ని కలిగి ఉన్నాయి. ఇవి మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి వీటిని యథోచితంగా మీరు తీసుకోండి. అలాగే ఇంకొక రుచికరమైన ఆహారం, ఇది బీపీని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇదే పిస్తా పప్పులు, పిస్తాచు అంటారు. దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అధిక రక్తపోటుని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే పొటాషియం డయూటిక్గా పనిచేసి లోపల ప్రెషర్ని తగ్గిస్తుంది. దీంతో మీ గుండె మీద లోడ్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరి నాన్ వెజిటేరియన్కి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. నాన్ వెజ్ అంటే కొలెస్ట్రాల్ అంటే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, అలాగే రక్తపోటుని పెంచుతుంది కదా. మరి నాన్ వెజ్ని త్యాగం చేయకుండా నాన్ వెజ్ని ఎంజాయ్ చేయాలి, అదే సమయంలో బీపీ తగ్గాలి. దీనికి ఏమిటి పరిష్కారం అని అడుగుతూ ఉంటారు. దీనికి ఒక పరిష్కారం ఏమిటంటే చేపలు చూడండి, ఎప్పుడు కూడా అవి ప్రశాంతంగా విశ్రాంతి స్థితిలో ఉండవు. అన్ని వేళ కదులుతూ ఉంటాయి, ఓపెన్ స్కై కింద ఉంటాయి, వైటమిన్ డి ఉంటుంది. ఇలాగా
పైగా మనకి యూస్ఫుల్ కొవ్వు, అలాగే హామ్ చేసేటువంటి కొవ్వు, ఇలా 2 రకాలు ఉంటాయి. కాబట్టి మనకి కొంత కొవ్వు అవసరం. ఎందుకంటే ఏడీఈ కెన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు ఈ కొవ్వులోనే కరుగుతాయి. కొవ్వుకు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు తీసుకోగలిగేటటువంటి నాన్ వెజ్ ఏమిటి అంటే మొదట చేపలు, ఆ తర్వాత స్కిన్లెస్ చికెన్ కావాలనుకుంటే. ఇలాగా చేపలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తగ్గిస్తాయి. ఇంకా మెయిన్గా ఇది బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే స్మూత్ ఫ్లోయింగ్కి సహాయపడుతుంది. కాబట్టి మీరు ఒకవేళ మాంసాహారులు అయితే చేపలు తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆప్షన్, ఒకవేళ మీరు శాకాహారులు అయితే మీరు తీసుకోగలిగింది ఏమిటి అంటే గుమ్మడి గింజలు. అంతగా చాలామందికి గుమ్మడి గింజల గురించి తెలియదు, దీన్ని తినదగినటువంటి పదార్థం అనుకోరు. కానీ ఇవి సీడ్స్ అమ్మేటటువంటి షాప్స్లో దొరుకుతున్నాయి ఈ మధ్య, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి అమ్మే షాపులలో గుమ్మడి గింజలు తినొచ్చు. మళ్ళీ ఈ మధ్య గుమ్మడి గింజల్ని మళ్ళీ ఉప్పుతోటి ఫ్రై చేసి అట్లాంటివి అమ్ముతున్నారు. అలాంటివి కాదు, ప్లెయిన్ గుమ్మడి గింజలు, వీటిని వలుచుకొని తినాలి. ఈ గుమ్మడి గింజలలో మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అదనంగా జింక్ ఉంటుంది. గొప్ప కాంబినేషన్ మెగ్నీషియం, పొటాషియం, జింక్. ఇవి బ్లడ్ వెజల్స్ లోపల ఉండేటువంటి టెన్షన్ తగ్గిస్తాయి, అంటే ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ని తగ్గిస్తాయి, రక్తపోటు తగ్గించడానికి సహాయపడతాయి. 3 కాంబినేషన్. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి పండు ఉంది, ఇదే బెర్రీస్. ఈ బెర్రీస్ ఏవైనా కావచ్చు, అంటే ఈ నేరేడు కావచ్చు, లేదా బ్లూబెర్రీస్ కావచ్చు, ఇలా బెర్రీ పండ్లు. వీటిలో యాంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి చాలా శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తాయి, అంటే ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిల్ని ఇది పెంచుతుంది, దీంతో రక్తపోటు అనేది తగ్గుతుంది. కాబట్టి వీటిని మీరు సీజనల్గా ఇవి దొరుకుతూ ఉంటాయి, మీకు దొరికినట్టుగా వీటిని తినచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఆహారం ఉంది, ఇదే పాలకూర, బచ్చల కూర. ఇవి చాలా రీజనబుల్ రేట్లో, ఆఖరికి ఏ కాస్త స్థలం ఉన్నా కానీ ఇంట్లో కూడా బ్యాక్ యార్డ్స్లో పెంచుకోవచ్చు. ఈ ఆకుపచ్చ రంగులో చక్కగా ఉండేటటువంటి ఆకుకూరలు, వీటిలో నైట్రేట్లు, యాంటాక్సిడెంట్లు, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఒకటేమిటి బీపీ తగ్గటానికి సహాయపడే ప్రతి అంశము ఈ ఆకుకూరలో ఉంటుంది, పాలకూరలో, వీటిలలో. కాబట్టి వీటిని యథోచితంగా తీసుకుంటూ ఉండండి. మీరు వీటిని పప్పులో వేయచ్చు, లేకపోతే కూరగా వండుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే కొంతమంది మళ్ళీ ఆయిల్లో వీటిని ఫ్రై చేసి అలా చేసుకుంటారు. అట్లా కాకుండా ఉడికిచ్చి దీన్ని తీసుకుంటే మంచిది. ఇది ఆ బ్లడ్ వెజల్స్ లోపల ఉండేటటువంటి ఆ కాఠిన్యాన్ని తగ్గిస్తుంది, అంటే ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ని తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి ఇది సహాయపడుతుంది. ఇలాగా మీరు అధిక రక్తపోటును తగ్గించుకోవాలనుకుంటే ఆహారమే ఆయుధం కింద వీటిని మీరు ఎంచుకొని వాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.